డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి, ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. చేస్తున్నాను. ఓకే, గ్రామర్ పార్ట్ ఒక్కటే చెప్పుకుంటూ వెళ్తాను, మిగతాంతా మీరు చదువుకోవచ్చు. మాతృభూమి నెక్స్ట్ లెసన్ అనేది. మాతృభూమి లెసన్ యొక్క కవి పరిచయం చూసినట్టయితే పవని నిర్మల ప్రభావతి గారు రచించారు. సో ఈ కవి పరిచయం ఇచ్చారు చూడండి. నెక్స్ట్ మనం ఇక్కడ గ్రామర్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ లెసన్స్ చదవాలండి. లెసన్స్ దాంట్లో పాత్రలు కూడా అడుగుతారు, చూసుకోవాలి. నెక్స్ట్ అమరులయ్యారు అనే దానికి సొంత వాక్యాలు మనకి ఇక్కడ రాయమన్నారు. వేరే పదంగా మార్చి, అంటే దానికి సమానమైనటువంటి అర్థం ఇచ్చి రాయమన్నారు. సో ఇంకోటి ఏమొస్తుందంటే అమరులయ్యారు అంటే మరణించారు అనే మీనింగ్తో చూసుకుంటాము. వాత్సల్యం అంటే ప్రేమ. ఓకే, తల్లిదండ్రుల ప్రేమ గొప్పది. సెలవులు పూర్తి చేసుకొని తిరిగి వెళ్తున్న వీరకి మిత్రులు వీడ్కోలు పలికారు. అంటే ఎక్కడికైనా దూరంగా వెళ్ళేటప్పుడు విడిపోయేటప్పుడు పలికేటువంటి తుది పలుకుగా మనం వీడ్కోలు చెప్పుకోవచ్చు. గిర్రున అంటే తొందరగా. ఓకే, అంటే వేగంగా లేదా తొందరగా ఇది. ఓకే, నెక్స్ట్ చూద్దాము. తల్లిదండ్రులు గౌరవించాలి. తల్లి అనే పదానికి నానార్థాలు చూద్దాం. ఇక్కడ మాత, జనని అనైనా రాయొచ్చు. ఆశ తీరగానే మరో ఆశ పుడుతుంది. ఆశ అనే పదానికి నానార్థం చూసుకుంటే దిక్కు, కోరిక. సమయానికైతే కాలం, ప్రతిభ. పేరు, నామము, కీర్తి. ఓకే, నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. జీతం యొక్క పర్యాయ పదం వేతనం, వృత్తి. దేశం, నాడు, జనాంతము. ఓకే, నెక్స్ట్ కురుక్షేత్ర యుద్ధం, పోరాటం, రణం, సమరం ఎక్సెట్రా రాయొచ్చు. కుమారులు, కొడుకు, పుత్రుడు, సుతుడు. ఓకే, ఇవి ప్రకృతి వికృతులు చూద్దాం. ప్రకృతి వికృతుల్లో మనకు నిదుర అనేది ఏంటంటే వికృతి. ఓకే, నిద్ర అనేది ప్రకృతి. నెక్స్ట్ పట్టణం,
పట్టణం వికృతి పదం పట్టణం అండి. కొన్ని బుక్స్లో మనకు పట్నం అని కూడా ఇచ్చారు, సో పట్నం కూడా రాయవచ్చు. అమ్మ, అమ్మ అనేది ప్రకృతి, అంబ అనేది రివర్స్. అంబ అనేది ప్రకృతి, అమ్మ అనేది వికృతి. ఓకే, అంబ అనేది ప్రకృతి, అమ్మ అనేది వికృతి. కొమరుడు, కొమరుడు వికృతి, కుమారుడు అనేది ప్రకృతి. ఇక్కడ చూడండి, ఉప అనేది ఇచ్చారు, ఇక్కడ ఉంచుట అంట. ఉంచుట బదులు ఏదైనా రాయొచ్చు. ఆ ఉంచుట దానికి ఒక పదం అనేది రాస్తాము. ఓకే, ఏదైనా సెట్ అయ్యేది ఉపతో సెట్ అవి ఒక పదం అనేది వస్తుంది. ఉపన్యాసం. ఇప్పుడు న్యాసం అంటే ఏంటంటే ఉంచుట అనే మీనింగ్లో వస్తుంది. అందుకే మనం ఇది రాసేలోపు ఇక్కడ చూడండి ఉపన్యాసం అయింది. ఆ విధంగా చూసుకుంటే కొన, వ్యవసాయాన్ని ఇంకో విధంగా ఏమంటాం, సాగు అంటాం కదా, సో కొనసాగు. మణి, ఇది వెన్నులో ఉండేటువంటిది ఏంటి, పూస. ఓకే, రెండు కలిపితే మణిపూస. తల్లి, నాన్నలు అంటే ఏంటి, తండ్రులు అని అంటాము, తల్లిదండ్రులు. తెలిసినవాడు అంటే వేత్త అని. ఓకే, వ్యాపారవేత్త. తొలగి వెళ్తుంది, తొలగిపోతూ పోతుంది అని. వెళ్తుంది అంటే ఏంటి, పోతుంది అని, అంటే తొలగిపోతుంది అని రాయొచ్చు. సమాజ బ్రాకెట్లో పెరుగుట, వృద్ధి చెందుతా అంటే ఏంటంటే అభివృద్ధి అనే మీనింగ్లో చూసుకోవచ్చు. సో సమాజ అభివృద్ధి. ఓకే, నెక్స్ట్ గ్రామం, అది విడదీసి రాయమన్నారు సందులు. గ్రామము ప్లస్ అది ఉత్వసంధి అవుతుంది. సమాజాభివృద్ధి, సమాజ ప్లస్ అభివృద్ధి. ఇక్కడ ఏమైంది, సమాజాభివృద్ధి. ఇక్కడ ఏమైందంటే దీర్ఘం ఏకాదేశం అయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి సవర్ణ దీర్ఘసంధి. ఓకే, ఆ ప్లస్ ఆ ఏమైంది, దీర్ఘం ఏకాదేశం అయింది, ఆ వచ్చింది, సవర్ణ దీర్ఘసంధి. మనం ఎవ్వరు, మనము ప్లస్ ఎవ్వరు. ఏ అనేది మనకు సంధిలో వచ్చింది. సో ము అంటే ఏంటి, ఊ ఉంది అకారం, అచ్చు అనేది, సో ఉత్వసంధి అవుతుంది. క్షమించండి, 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 క్షమించండి ప్లస్ అని, క్షమించండి అని. ఓకే, ఆ అనేది మనకు సంధిలో కనిపిస్తుంది, డాకు చూడండి. క్షమించండి, ఈ అంటే ఓకే, ఈ ఉంది కాబట్టి ఉత్వసంధి. ఏమిటమ్మా, ఏమిటి ప్లస్ అమ్మ. ఓకే, ఏమిటమ్మా, ఆ అనేది మనకు కనిపిస్తుంది. సో టీ అనేది ఏముంది, అచ్చు ఈ ఉంది. సో ఇది కూడా మనకి ఇత్వసంధి. నెక్స్ట్ చూడండి, గొప్ప పుస్తకం, గొప్పదైన పుస్తకం. ఇదేంటి, విశేషణం, పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఎర్ర కలువ, ఎర్రనైన కలువ. తెల్ల పావురం, తెల్లదైన పావురం. ఇవన్నీ మనకు విశేషణాలు అన్నమాట. గొప్పదైన, ఎర్రదైన, తెల్లదైన దాని గుణాన్ని తెలుపుతుంది కాబట్టి. ఇక్కడ చూసినట్టయితే ఇవి విశేషణాలు అని చెప్పి అంటాము. ఈ విధంగా ఈ పక్క ఉన్నాయి కదా, ఈ పుస్తకం అంట, కలువ, పావురం, ఇవన్నీ నామవాచకాలు. ఈ విధంగా నామవాచకాలు ప్లస్ విశేషణాలతో ఏర్పడే వాటిని మనము కర్మధారయ సమాసం అంటాము. అదే ఇక్కడ విశేషణం మెయిన్గా తీసుకుంటాం. ఇది విశేషణం పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి ఇది పూర్వపదం, ఇది ఉత్తరపదం అండి. ఇది పూర్వపదం, ఇది ఉత్తరపదం. ఈ పూర్వపద ప్లేస్లో విశేషణం ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అనేది అవుతుంది. అదే విశేషణం అనేది ఉత్తరపద ప్లేస్లో ఉంటే కనుక విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది. రెండిట్లోనూ అంటే రెండు పదాల్లో రెండిట్లోనూ పూర్వపదము మనకి విశేషణమే ఉండి ఉత్తరపదము మనకు విశేషణమే ఉంటే విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అవుతుంది. ఓకే, ఈ విధంగా మీకు విశేషణానికి నామవాచకానికి కనుక సంధి సమాసం చేసే విధంగా ఉంటే కనుక అది మనకు కర్మధారయ సమాసం అనేది అవుతుందండి. దాంట్లోనే మళ్ళీ రకాలన్నమాట. అది ఓకే, ప్లేస్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఉన్నత వ్యక్తిత్వాన్ని. ఇది మనకు కర్మధారయ సమాసాలంట. దీంట్లో మనకి నామవాచకము విశేషణం గుర్తించి విడిగా అనేది రాద్దాము. ఉన్నత వ్యక్తిత్వం, ఉన్నతమైన వ్యక్తిత్వం. ఉన్నతమైన అనేది విశేషణం అవుతుంది, పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విపుకస విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చిరునవ్వు, చిన్నదైన నవ్వు. ఇది కూడా మనకు పూర్వపద ప్లేస్లో ఉంది, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఆదర్శ భావాలు, ఆదర్శమైన భావాలు. ఓకే, ఇది కూడా మనకు విశేషణం పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి, చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకుని వాళ్ళంటే చేసుకోండి, ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా
ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి, ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. ఇది కూడా మనకు దాన గుణము. నెక్స్ట్ దానమైన గుణము. ఓకే, నెక్స్ట్ ఉపమాలంకారం అండి. ఉపమాలంకారంలో చూసినట్టయితే మనకు ఉపమాలంకారం అంటే ఏంటి? ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్పడము. ఓకే, ఉపమేయం అంటే ఏంటి? పోల్చబడేది. ఉపమానం అంటే పోలికకు తెచ్చుకున్నాం. దేనే తెచ్చుకుంటాం? చంద్రుడు కానీ, ఓకే, కలువ పువ్వును కానీ, అంటే ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది. ఇక చంద్రబింబం ఏమవుతుంది? ఉపమానం అవుతుంది. మనం పోలికకు చంద్రబింబం తెచ్చుకున్నాం. ఉపమేయం ఏమవుతుంది? పోల్చబడేది. దేన్ని పోలుస్తున్నాం? ఆమె ముఖాన్ని పోలుస్తున్నాం. సో ఇది మనకు ఉపమేయం ఏది, ఉపమానం ఏదో మనం కంపల్సరీ చూసుకోవాలి. ఉపమానం అనేది ఎక్కువ చూడండి. ఇక్కడ ఉపమానం కనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు సమాసాల్లో కూడా ఉపమాన పూర్వపద, ఉపమాన ఉత్తర పద అనేటివి ఉన్నాయి కాబట్టి సో మనకు చూసుకోవాలి. నెక్స్ట్ చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. ముత్యాల్లా, చినుకులు అనేటివి ఉపమేయం, ఉపమానం అంటే ముత్యాల్లా అంటే ఇది మనకు ఉపమా వాచకం అవుతుంది. ఇది సమాన అర్థం కలిగేటివి మనకు. సమాన అర్థం అయితే ఏం లేదు ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనకు 3 ఉన్నాయి. రాలుతున్నాయి అంటే ఏంటంటే ఇది క్రియ. ఓకే, అవుతుంది. నెక్స్ట్ నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి. నీ మాటలు ఉపమేయము, అమృతం వలె, ఓకే, ఉపమానము. వలె అనేది ఏంటంటే ఉపమావాచకము, సంతోషాన్ని అనేది మనకి ఇక్కడ సమాన ధర్మం అవుతుంది. పోల్చబడేది ఉపమేయమని, పోలికను తెచ్చుకుంది ఉపమానం అని మనం ఇప్పుడు చూసుకున్నాము. నెక్స్ట్ చూద్దాం. ఆమె ఆలోచనలు ఎదల్లో ముళ్ళు వలె కదలాడాయి. ఆమె ఆలోచనలు అనేటివి ఏమవుతుంది? ఉపమేయం అవుతుంది. యదా, ఓకే, అనేది మనకి ఈ సెంటెన్స్కి పొడుగ్గా తెచ్చుకున్నాం కానీ మనకి అదేమి కాదు. ఆమె ఆలోచనలు ఎదలో, ఆమె ఆలోచనలు అనేది ఉపమేయము. ఎదలో అనేది మనకి ఈ సెంటెన్స్కి పొడిగింపుగా తెచ్చుకున్నాము. ఓకే, ముళ్ళు వలె, దేని వలె? ముళ్ళు వలె అంటే ముళ్ళుతో పోల్చారు. సో ఇది మనకు ముళ్ళు అనేది ఉపమానం అవుతుంది. వలె అనేది ఉపమావాచకం అవుతుంది. ఉపమేయాన్ని, ఉపమానాన్ని అనుసంధానం చేస్తుంది కదా ఇది వలె అనేది, దీని వలె, దాని వలె అని. సో ఇది సమాన ధర్మం ఏంటంటే కదలాడాయి అని చెప్పేది మనకు సమాన ధర్మంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉపమేయాన్ని, ఉపమానాన్ని పోల్చి చెప్పామంటే కనుక దీన్ని మనం ఉపమాలంకారము అని చెప్తాం. మనకు వలేలాగా ఇలాంటివన్నీ మనం చూస్తూనే కనుక్కోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ ఒక సూతి ఇచ్చారు. తీసుకోవడం కాదు, ఇవ్వడం నేర్చుకో, పెత్తనం కాదు, సేవ అలవర్చుకో. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. ఈ పోయం అనేది కూడా మనకు ఏనుగు లక్ష్మణ్ కవి గారు చెప్పారు, చూసుకోవాలి. నెక్స్ట్ మనం ఇంకా గ్రామర్ పార్ట్ చూసుకుందాం. ఇక్కడ మనకు January 15th సైనికుల త్యాగాలను స్మరిస్తూ సైనిక దినోత్సవాన్ని మనం చేసుకుంటామండి. January 15th. మళ్ళీ ఫస్ట్ లెసన్లో August 29 వచ్చింది, మాతృభాషా దినోత్సవం. ఇక్కడైతే మనకు January 15th వచ్చింది, సైనికుల దినోత్సవం అండి. ఓకే, ఇది నెక్స్ట్ లెసన్కి చూద్దాం. నెక్స్ట్